నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 27వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనం అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నప్పుడు దాన్ని గమనించండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. శత్రువులని నీకు దూరముగా వెళ్ళగొడతానని మాట్లాడుతున్నారు. ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనంలో మొదటి 2 లైన్లు మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు నీకు నివాస స్థలము, శాశ్వతుడైన దేవుడు, మామూలు దేవుడు కాదు. నీకు నివాస స్థలము, ఆల్ఫా ఒమేగా, నిత్యము ఉండేవాడు, ఆల్రెడీ ఉన్నవాడు, ఉంటున్నాడు, ఉండబోతాడు. ఆ దేవుడే యేసు దేవుడు నీకు నిత్యము నివాస స్థలముగా ఉంటాడంటే నువ్వెక్కడ నివసించినా ఎక్కడున్నా సరే ఆయనే నీకు గృహముగా ఉంటాడు, ఆయనే నీకు తోడుగా ఉంటాడు. నివాస స్థలము అంటే మనము ఎక్కడ ఏ స్థలంలో ఉంటున్నామో ఆ స్థలంలో పండుకుంటాం. పండుకోవడానికి ఒక రూమ్ కావాలి,
మనం పండుకున్నప్పుడు ఆకాశపు మంచు మన మీద పడకుండా, వర్షం పడకుండా, ఎండ తగలకుండా దానికి ఒక గూడు కావాలి, పైన టాప్ ఉండాలి. పిల్లలు బాగా గమనించండి, టాప్ ఉన్నప్పుడు అది ఇల్లు అవుతుంది. అది గుడిసె అయినా లేకపోతే స్లాబ్ అయినా ఏమైనా కొన్ని స్తంభాల మీద ఎప్పుడైతే టాప్ వేస్తామో చీకటి పడినప్పుడు మనం సురక్షితంగా పడుకుంటాం. టాప్ లేని చోట పండుకోలేము మనం. ఎందుకంటే సాయంకాలపు మంచు దెబ్బ తగలకుండా, పగలు ఎండ దెబ్బ, ఎండ ఎంతవరకు తగలాలో అంతవరకు తగిలితే బాగా ఉంటుంది. ఇంక ఎక్కువ ఎండ తగిలితే ఎండ దెబ్బ తగులుతుంది. అందుకని కీర్తనకాడు అంటాడు, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రులు వెన్నెల దెబ్బ అయిన నీకు తగలదు, యెహోవాయే నీకు తోడుంటాడు. నీకు నివాస స్థలము అని చెప్తున్నాడంటే ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆయనే నీకు ఇల్లుగా ఉన్నారు. అంటే నిన్ను ఆయన కాపాడుకుంటూ, మనం దేన్ని బట్టి గర్విస్తాం అంటే కొన్ని సమయాల్లో మనకు ఇల్లుని బట్టి కూడా గర్విస్తాం. మనం ఎవరైనా మన ఆఫీసులో కానీ స్టాఫ్లో కానీ మనకు మంచి ఇల్లు ఉన్నప్పుడు మనం కావాల్సుకుని వారిని భోజనానికి పిలుస్తాం. ఎందుకంటే నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే ఇల్లు కొనుక్కున్నాను, నా ఇల్లు మీరు చూడాలని మనం ఎన్నో చెప్పలేం. కానీ కొన్ని విషయాలు ఏం చెప్తుంటే, నూతనంగా ఇల్లు కట్టుకుని, లేకపోతే మా ఇంటికి మీరు రండి, భోజనానికి రండి, లేదా బ్రేక్ఫాస్ట్ రండి అని పిలుస్తాం. ఎందుకంటే ఇల్లు చూపించాలి, నాకు మంచి ఇల్లు ఉన్నదని చూపించాలని మనం ఎంతో అతిశయపడుతుంటాం. కొన్ని సమయాల్లో మన ఇంటికి వచ్చిన వారు కూడా మనతో కలిసి భోజనం చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా, స్నాక్స్ తీసుకుని ఏదైనా అబ్బా మంచి ఇల్లు ఉంది, మీ ఇల్లు చాలా బాగుంది, చాలా బాగుందని చెప్తుంటాడు. అంటే దేవుడు, నీ దేవుడు మంచి దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడని అన్యులు చెప్పుకునేలాగా అన్యులందరినీ నువ్వు పిలిచి నీ దేవుని బలాన్ని చూపించే స్థితి ఈ యొక్క వాక్యం యొక్క అర్థం అన్నమాట. దేవుడు నీకు నివాస స్థలముగా, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రతి సమయము ఆ నివాస స్థలములో ఆహారం ఉంటుంది. రేపటికి కావలసిన ఆహారం కూడా సిద్ధం చేసుకుంటాం. అన్నీ మనకుంటాయి, వస్త్రాలు ఉంటాయి. నివాస స్థలంలో మన జీవనం సాగించటానికి అన్నీ ఉంటాయి. అంటే గొప్ప దేవుడు, యేసు దేవుడు నీ బ్రతుకు కాలమంతా నిన్ను పెంచి పోషిస్తూ, ఆయన నీకు ఒక నివాస గృహముగానే ఆయన నీకు కాపుదలగా ఉంటూ, ఏ విధమైనటువంటి ప్రకృతి విపత్తులు నీ మీద పడకుండా ఆయన నిన్ను కాపాడుకుంటాను. నివాస స్థలంలో కుటుంబం అంతటినీ కాపాడుతానన్నమాట. ఇల్లు మన కుటుంబ సభ్యులందరినీ కాపాడుతుంది. మనం ఏదైనా చిన్నగా ఎవరైనా ఒక కోడి పిల్లల్ని పెంచుకున్నా, లేకపోతే కుక్క పిల్లల్ని పెంచుకున్నా, గొర్రె పిల్లల్ని పెంచుకున్నా, అవన్నీ మనతోనే పెట్టుకుంటాం. మన అరుగు దగ్గర కట్టుకుంటాం, చుట్టూ కట్టుకుంటాం. నివసించే స్థలంలో జీవరాశులు మనకిష్టమైన ఏమేమి పెంచుకుంటున్నామో అవన్నీ కూడా ఇంటిని బట్టి సురక్షితంగా ఎలాగుంటుందో నన్ను బట్టి నీవు సురక్షితంగా ఉంటావని చెప్పి అర్థమే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. నువ్వు ఏ ఇంట్లో ఉన్నా, ఏ ఇల్లు మారినా, ఎక్కడికి మారినా, ఎటు ప్రయాణం చేస్తున్నా గొప్ప దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యేసు అనే గొప్ప నివాస స్థలము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయనే నీకు నివాస స్థలముగా ఉంటున్నాడు. నువ్వు ఎటు పోయినా, ఏది ఆలోచన చేస్తున్నా, నువ్వు దుఃఖ సమయంలో ఉన్నా సరే నీకు ఆయన బలమైన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. నీ ఇంటి మీదకి ఎవరిని శత్రువు రాకుండా, నీ చుట్టూ ప్రాకారం ఎలా కట్టుకుని డోర్ వేసుకుని లాక్ చేస్తావో ఇక్కడ అంటున్నాడు, బాహువులు శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ కింద ఉండును. బాహువులు అంటే హస్తబలం అవ్వచ్చు, లేకపోతే భుజబలము, చేతుల్ని సూచిస్తూ ఉంటుంది. నీ కింద అంటే నీ ముందుకొచ్చి శత్రువు నిన్ను పోరాడకుండా, దేవుని మహాశక్తి ఏంటంటే నీకు విరోధముగా ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ మనుషులను నీ పాదాల దగ్గర పెట్టి ఆయన శత్రువుని నీకు దూరము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడు కునుకడు అన్నాడు కదా, ఇదనమాట. నాకెవరున్నారని అనుకుంటున్నావేమో, శాశ్వతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన పండుకునేవాడు కాదు,
ఆయన కొంత సమయం నిన్ను మర్చిపోయేవాడు కాదు, అనుక్షణము నిన్ను చూస్తూనే ఉంటాడు. ఇంత గొప్ప దేవుడి గురించి ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా? నీవన్నా మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆ గొప్ప దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. అయ్యో, నా బిడ్డలా బ్రతుకుతుంది, నాకు ఏదైనా జరిగితే నా బిడ్డ ఒంటరి అయిపోతుందేమో, నా కుమారుడు ఒంటరి అయిపోతాడేమో, నేను లేకపోతే ఏంటి అసలు అని ఒకసారి ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది అని అనుకుంటున్నావు కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి ఆయన నివాస స్థలముగా ఉన్నాడు. ఆయనే నివాస స్థలం అంటే దుష్టుడు అక్కడ రావటానికి సరిపోతాడా? దుష్టుడు కుటుంబాన్ని పాడు చేయడానికి సరిపోతాడా? ఏ అపవాది నీ కుటుంబాన్ని పాడు చేయలేదు, నీ ఆశీర్వాదాన్ని దొంగిలించలేదు. దేవుడే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండును. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమేన్. మాది పెదవేగి మండలం అండి, సూర్యారావుపేట గ్రామం అండి. మా పాపకి పెళ్ళయ్యి 4 సంవత్సరాలు అయినా కూడా పాప కానీ బాబు కానీ పుట్టలేదండి. మేము ఎన్నో హాస్పిటల్కి వెళ్ళామండి. ఎన్నో హాస్పిటల్కి వెళ్తే గర్భిణీలు వస్తున్నాయి కానండి నిలబడతలేదు. మరి 2 నెలలు 3 నెలలు అలా ఉంటున్నాయి, పోతున్నాయి. మేము ఎన్నో హాస్పిటల్ తిరిగామండి. ఎక్కడికో మేము ప్రార్థనమైనా కానీ చాలా దేశాలు తిరిగామండి. మరి ఎవరో ఎక్కడో చెప్తారంటే అక్కడ భూత వైద్యుల దగ్గరికి కూడా వెళ్ళామండి. ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నామండి. నాకైతే ఆశ లేదండి, బిడ్డలు పుడతారని ఆశ లేదు. మేము ఎంతో ఏడుతున్నాము. అప్పుడు ఇసాకయ్య గారు ప్రార్థన శక్తి ద్వారా బిడ్డలు పుడుతున్నారు అని చెప్పని మాకు చెప్పారండి. చెప్పినప్పుడు మేము నమ్మి ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చామండి. ఇసాకయ్య గారు ధైర్యం ఇచ్చారు, నీకు పారా, నువ్వు బాబుని గంట పొన్నంటే బాబుని ఎత్తుకొని సాక్ష్యం చెప్తామన్నారు. అయ్యగారు చెప్పిన మాటకు మాకు ఎంతో బలం వచ్చిందండి. ఇసాకయ్య గారు ప్రార్థన శక్తి వల్లనేనండి మా పాపకి బాబు పుట్టాడండి, పొన్నంటి బాబు పుట్టాడండి. హాస్పిటల్లో కూడా ఈ పాప పెసమైద్దని చెప్పని అనుకున్నప్పుడు కూడా చాలా కష్టాలు పడిందండి. ఏంటో కడుపులో కణుతుందన్నారండి, మళ్ళీ కళ్ళు నరాలు దెబ్బతిన్నాయి అన్నారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారో ఉండరో మేము చెప్పలేము అని అన్నారండి. అన్నప్పుడు నేను ఒకటి అనుకున్నాను, మగ పిల్లడు పుట్టాలనైనా మేము సాక్ష్యం చెప్పుకోవాలి. నా కూతురు బిడ్డ క్షేమంగా ఉండాలి, నీ మనవడిని ఎత్తుకొని నేను సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నానయ్యా. ఇసాకయ్య గారు ప్రార్థనకి రావటం వలన, ఇసాకయ్య గారు ప్రార్థన చేసి మా పాపకు పొండి ఇవ్వటం వలన మా పాపకు సంతానం కలిగి బాబు పుట్టాడని మేము సంతోషంగా మరి సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. చూడండి, ఇక్కడ నిలబడ్డ ఈ కుటుంబం పేరు, యజమాని పేరు దేవదాసు బాలస్వామి, చెట్టున్నపాడు, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ప్రార్థనకు వీరు గత కొన్ని నెలలుగా ఈ యొక్క ప్రార్థనా శక్తి కార్యక్రమానికి చూస్తూ తైలాభిషేక ప్రార్థనకు వస్తున్నారు. ఎందుకంటే అప్పటికే ఆయనకి కాలు ఇరిగి 1 సంవత్సరం నుండి చేతి కర్ర సహాయంతో నడుస్తున్నటువంటి ఈయనకు దేవుడు ప్రార్థన ద్వారా కృప చూపించి ఎంతగానో స్వస్థపరిచి చేతి కర్ర సహాయం లేకుండానే ఈరోజు నడవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా వారి కుమారునికి పెళ్ళి 5 సంవత్సరాలు అయింది, కానీ సంతానం లేదు. ప్రార్థన ద్వారా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ఆశీర్వాదంతో దేవుడు చక్కని గర్భాన్ని ఇచ్చాడు, చక్కని బేబీని దేవుడు ఇచ్చాడు. అదిగో చూడండి, ఆ చంటి బిడ్డను దేవుడు
ప్రార్థన ద్వారా ప్రార్థన ఫలంగా దేవుడు వారికి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, అప్పుల బాధ నుండి కూడా విముక్తి దేవుడు దయచేశాడు. మరి గుండె సమస్య నుంచి కూడా దేవుడు స్వస్థపరిచాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. కుటుంబం పట్ల దేవుడు కనికరము చూపించి మరి దేవుడు వారిని ఒక సాక్షిగా నిలబెట్టాడు. ఈ కుటుంబం బట్టి దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం సమయం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మరి మా తమ్ముడికి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని ఒక అర్ధరాత్రి కాడ బాగా అసలు బాగా డొల్లాడి ఏడ్చి బాగా అసలు పడలేక బాగా ఏడ్చేశాడు. ఏలూరు తీసుకెళ్లారు. ఏలూరు తీసుకెళ్తే మా వాళ్ళు కదమ్మా విజయవాడ తీసుకెళ్ళమన్నారు. విజయవాడ తీసుకెళ్తే ఆపరేషన్ పడుద్దామా ఇక్కడ లేదు, మళ్ళీ గుంటూరు తీసుకెళ్ళమన్నారు. మరి గుంటూరు వెళ్ళారు. గుంటూరు వెళ్ళి స్కానింగ్ తీసిన తర్వాత రాళ్ళు ఉన్నాయి అన్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. దేవాని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాం, అయ్యా రాళ్ళు పడిపోతే ఏ ఆపరేషన్ ఏమి లేకుండా మంచి ఆరోగ్యం ఇస్తే అని అనుకున్నాము. దేవుడు పూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి 2 రాళ్ళు పడిపోవటానికి కూడా దేవుడు సహాయం చేశాడు. ఈరోజు మంచి సజీవ లెక్కలో ఉంచి మంచి ఆరోగ్యం, మంచి కృపనిచ్చాడు దేవుడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం సమయం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మాది ఏలూరు, అరుంధతిపేట, కైకులూరు బైపాస్ రోడ్డు. నా పేరు నిరీష. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఈ నెలతో 6వ నెల రావడం, కానీ నేను నవంబర్లో వచ్చాను. నవంబర్లోనే అనుకున్నాను, దేవుడా నా చెల్లికి 3 సంవత్సరాల నుంచి వివాహం అయింది, బిడ్డలు లేరు, బిడ్డలు కలిగితే నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అన్నాను. అలాగే ఇప్పుడు నా చెల్లికి 5వ నెల. అదే రీతిగా నేను 2వ సాక్ష్యం చెప్తున్నాను. నాకు ఒంట్లో బాగాలేదు, నాకు బ్లీడింగ్ 20 రోజులు అవుతుంది. కానీ అలాగే నేను ప్రార్థన చేసుకున్నాను, మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేసుకున్నాను. దేవా నీ చిత్తమే నన్ను బ్రతికించాలన్నా, నీ చిత్తమే తీసుకెళ్లాలన్నా నీ చిత్తమే అనుకున్నాను. అలాగే హాస్పిటల్కి మా వారు తీసుకెళ్లారు. అన్ని స్కానింగ్లు అన్నీ తీపిచ్చాము, కానీ దేంట్లో ఏ ప్రాబ్లం లేదమ్మా, నీకంతా బాగానే ఉందన్నారు. ఇంటికి వచ్చి నేను ప్రేయర్ ఆయిల్ రాసుకున్నాను. దేవుడి కృప వల్ల నేను ఇలా నిలబడ్డాను, కాపాడాలని. ఈ సిని సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం.
స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం, సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మరి నా కిడ్నీలో టోన్స్ వచ్చినాయని 15 రోజుల నుంచి డొక్కలో నొప్పితో విపరీతమైన బాధపడ్డాను. హాస్పిటల్కి వెళ్తే వెంటనే స్టాండింగ్ దించుకోవాలి, ఆపరేషన్ చేయాల్సి వస్తే చేయాలన్నారు. అయితే నేను మా అమ్మగారు ఊరు వెళ్ళి బస్సులో నేను వెళ్తా, ఎక్కడికి వెళ్ళిన పేరాయిల్ బాటిల్ తీసుకెళ్తాను. ఆయిల్ మా బస్సు ఎక్కి మళ్ళీ ఏలూరు వస్తుంటే మధ్యదారిలో చాలా విపరీతమైన డొక్కల నొప్పి వచ్చింది. ప్రభా నేను ఉంటాను, బస్సు దిగేదాకా కూడా ఉండను, నమ్మకం లేదు నాయన. అయితే అయ్యగారు ప్రార్థన చేసిన పేరాయిల్ తాగుతున్నాను, ఆ బాటిల్ మొత్తం తాగేశానండి. ఇంటికి రాగానే టోన్స్ 2 పడిపోయినాయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం, సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం, సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు వచ్చేసి అఖిల, మాది చింతలపూడి మండలం, అల్లిపల్లి. నా కుమారుడికి ఈ నెల జ్వరం బాగా ఎక్కువగా ఉండడం వల్ల నేను హాస్పిటల్కి తీసుకెళ్దామనే ఉద్దేశంలో ఉండగానే బాబుకి బాగా ఫిట్స్ అనేది వచ్చేసింది. బాబు అయితే మనలో లేకుండా చాలా బలహీనుడైపోయాడు. అప్పుడు నేను ఏం చేయాలో తెలియక అయ్యగారు ఇచ్చిన తైలం పిల్లోడికి నెత్తిపైన అయితే పోయడం కానీ ఫిట్స్ కంట్రోల్ అయింది. కొంతసేపు ఆగిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు ఇంత ఫిట్స్ నీకు ఎలా కంట్రోల్ అయిందమ్మా, మామూలుగా అయితే కంట్రోల్ అవుతుందని చెప్పారు. దేవుని చిత్తం బట్టి నా కుమారుడికి ఏమి హాని కలగకుండా దేవుడు ఉంచినందుకు దేవుడు నామానికి స్తోత్రాలు. నా ఇచ్చిన సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం, సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. అదైతే భీమడోళ్ళండి. మా కోళ్ళకి పెళ్ళి 7వ నెల అండి. ముందుగానే నెల తప్పి 3వ నెల హార్ట్ బీట్ లేదని తీసారండి. ఇప్పుడు మళ్ళీ ఇసాఖయ్య గారు మళ్ళీ వచ్చిపో మన నెల కాకుండా కింద నెలలో వస్తే ప్రార్థన చేసి ఇసాఖయ్య గారు అక్కడ ఉన్నదే పండు తీసుకున్నామండి, యాపిల్ పండు తీసుకుంటే అరటిపండు యాపిల్ పండు ఇచ్చారు, కలఫమైంది. ఇసాఖయ్య గారు కొరక దగ్గరకు వచ్చాక మాకు ఎన్నో మేలు చేశారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం, సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. మరి నాది ఏలూరు అయ్యా.
నా పేరు కృపారాణి. మరి మా పాపకి వివాహం అయ్యి 5 సంవత్సరాలు అయిందయ్యా. 5 సంవత్సరాల తర్వాత 2 హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అయినా సరే గర్భఫలం లేదు. మరి పోయిన సంవత్సరం 2023లో ఇక్కడికి వచ్చానయ్యా. మరి ఎంతగానో దేవుడు కృప చూపించాడు. 5 ఏళ్ళ తర్వాత నా బిడ్డకి చక్కగా బిడ్డనిచ్చాడు. మరి తేలిక సులువైన కాన్పు కూడా బిడ్డకి దయచేశాడు. ఎంతగానో భయపడ్డారు. పెళ్ళైన 5 సంవత్సరాలకి బిడ్డను దయచేశాడయ్యా. చక్కని ఆడబిడ్డనిచ్చాడు, ఆరోగ్యం బిడ్డనిచ్చాడయ్యా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. మరి నా సాక్ష్యం ఏంటంటే, నా పేరు అవ్వమ్మ, మాది శనివారిపేట, ఏలూరు. మరి ఇక్కడికి రాకముందు నా చిన్న కోళ్ళకి ఒక పాప పుట్టింది. నా చిన్న కోళ్ళకి పాప పుట్టినాక మరలా 2 సార్లు గర్భిణీ పోయింది. మరి ఇసాకారు ప్రార్థన పెడుతున్నారు కదా అని నేను ఇక్కడ తీసుకొచ్చిన నా కోళ్ళ 7వ నెల దొరబడినాక నా కోళ్ళకి మరి 2వ గర్భం నిలబడింది. మరి ఆడపిల్ల పుట్టింది. మరి నేను సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ.